న్యూస్ కి స్వాగతం. నేను శ్రీ సౌజన్య. ముందుగా హెడ్లైన్స్. సీనియర్ జర్నలిస్ట్ నగేష్ పూర్తి రచించిన ఒక జర్నలిస్ట్ ప్రయాణం పుస్తకాన్ని ఆవిష్కరించిన హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత. జర్నలిస్ట్ నగేష్ బూతి తన 25 ఏళ్ల అనుభవాన్ని పుస్తక రూపంలో రాయడం సంతోషకరం. తారక రామనగర్లో మంచినీటి పైప్ లైన్ పనులను శంకుస్థాపన చేసిన వైఎస్ఆర్సీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్. తూర్పు నియోజకవర్గం అభివృద్ధి పదంలో దూసుకుపోతుందని వెల్లడి. ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన వైసీపీ మహిళలు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడరాదని ఆగ్రహం వ్యక్తం. పత్రికా రంగంలో వ్యాపార ధోరణిలు ఉండకూడదని హోంమంత్రి సుచరిత అభిప్రాయం వ్యక్తం చేశారు. నీతి నిజాయితీలతో వార్తలను రాసి ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. సమాజంలోని అన్ని వర్గాల సమస్యలను బయటకు తీసుకురావాలన్నారు. విజయవాడలోని హోటల్ ఐలపురంలో జరిగిన పుస్తక ఆవిష్కరణకు హోంశాఖ మంత్రులు మేకతోటి సుచరిత ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్ నగేష్ బూర్తి రచించిన ఒక జర్నలిస్టు ప్రయాణం అనే పుస్తకాన్ని హోంమంత్రి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మల్లాది విష్ణు, జర్నలిస్టులు సుబ్రహ్మణ్యం, సెక్రటరీ కొండలరావు, ఏపీజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కృష్ణాంజనేయులు, సీనియర్ జర్నలిస్ట్ చెన్ను పెద్దిరాజు, రచయిత జాన్సన్, గోపి, ఇతర జర్నలిస్టులు పాల్గొన్నారు. అనంతరం సుచరిత మాట్లాడుతూ వ్యూస్ కోసం బ్రేకింగ్స్ నడిపే పరిస్థితులు ఉండకూడదని చెప్పారు. ప్రజల గొంతును వినిపించే విధంగా పాత్రికేయ రంగం ఉండాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. విలువలతో కూడిన జర్నలిజం సమాజంలో వచ్చేందుకు ఇటువంటి పుస్తకాలు రావడం సంతోషకరమని, పాత్రికేయులందరూ ఈ పుస్తకాన్ని చదవాలని సూచించారు. జర్నలిస్ట్ ప్రయాణం పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి సభాధ్యక్షులు గోపి గారికి, ఈ కార్యక్రమాల్లో చేసినటువంటి పాల్పంచుకున్నటువంటి అతిథులు శ్రీ కుచుమంచి సుబ్రహ్మణ్యం గారు, శ్రీ మందటి మహీధర్ గారు, శ్రీ వైకొండలరావు గారికి, శ్రీ చెవుల కృష్ణాంజనేయులు గారికి, శ్రీ పెద్దిరాజు గారికి, శ్రీ తులసిరామ్ గారికి, విశ్వేశ్వరరావు గారికి, వేదికను అలంకరించిన ఇతర పెద్దలకు, విచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, చాలా వరకు అంటే చిన్నప్పుడు అందరం చూస్తే మనకు పేపర్ ఉండేది. స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాల తర్వాత మీడియాలో కూడా చాలా వేగవంతంగా మార్పులు చోటు చేసుకుని ఈరోజు ప్రింట్ మీడియాతో పాటుగా ఎలక్ట్రానిక్ మీడియా కూడా ఒక శక్తివంతమైనటువంటి పాత్ర సమాజంలో పోషిస్తూ ఉన్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. కానీ మనం చెప్పుకుంటే గతంకి ఇప్పటికి చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ఇదివరకు పేపర్లో ఒక వార్త వచ్చింది అంటే దానికి ఒక ఖచ్చితత్వం ఉండేది. ఎందుకంటే ఆ వార్త పేపర్లో చదివామంటే 100కి 100 పాళ్ళు అది నిజం అనేది ప్రజలందరూ గమనించేవాళ్ళు, దాన్ని ఫాలో అయ్యేవాళ్ళు. ఇప్పుడు అత్యుత్సాహం పెరిగిపోయింది. వ్యాపార ధోరణులు కూడా ఈ రంగంలో కూడా రావడం జరిగింది. కానీ వ్యాపారాత్మక ధోరణులు ఉండకూడని రంగం ఏదన్నా ఉందంటే నేను ఈ పత్రికా రంగాన్ని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఉంటాను. ఈ సభకి అధ్యక్షులు గోపి గారు, అలాగే మిత్రుడు అవినాష్ గారు, ఇంకా వివిధ రంగాల్లో ఉన్నటువంటి వేదిక అలంకరించినటువంటి ప్రముఖులు అందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేసినట్టు, మనకి విజయవాడ అంటేనే జర్నలిజానికి పెట్టింది పేరు, పుట్టినది. పూర్వం సినిమా హిట్ అయిందని చెప్పే టాక్ అంతా కూడా విజయవాడ నుంచి వచ్చేది. విజయవాడలో సినిమా చూసినటువంటి ప్రజలు బాగుందంటే రాష్ట్రం అంతా కూడా బాగుంది. అలాగే ఏదైనా ఒక వార్త, ఇన్వెస్టిగేషన్ వార్త ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో ఎప్పుడైనా చూసుకోండి, అది విజయవాడ కేంద్రంగానే ప్రచురణ అయ్యేది, పబ్లిష్ అయ్యేది. దానికి జర్నలిజానికి విజయవాడ నగరం మూలం, కేంద్రం అని చెప్పి ఈ సందర్భంగా నేను ఆలోచిస్తుంటాను. అలాంటిది ఈరోజు నగేష్ గారు ఆయన తన 25 సంవత్సరాల అనుభవాల్ని ఇవన్నీ పుస్తక రూపంలో తీసుకురావడం ఆహ్వానించదగ్గ పరిణామం. ఆయన
అందరితో స్నేహంగా ఉండేటటువంటి వ్యక్తి. పైకల్లా కనపడినా కూడా ఈ సమాజానికి కావాల్సినటువంటి రచనలు కానీ, ఇన్వెస్టిగేషన్ జర్నలిజం కానీ ఇదంతా కూడా ఆయనకి వెన్నతో పెట్టినటువంటి విద్య. సభాధ్యక్షుడు, సీనియర్ జర్నలిస్ట్, ఆత్మీయులు స్వర్గీయ దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారికి అత్యంత సన్నిహితులుగా, నెహ్రూ గారు ఏ నిర్ణయం తీసుకున్నా పెద్దలు గోపి గారిని సంప్రదించకుండా ఆయనతో పాటు మాట్లాడి ఏ నిర్ణయంలో కూడా ఆయన భాగస్వామ్యం ఉంది ప్రతినిత్యం గారు నాకు సహకరిస్తున్న పెద్దలు గోపి గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథి చేసిన పెద్దలు సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాల విష్ణు గారికి, మరొక పెద్దలు సీనియర్ జర్నలిస్ట్ కృష్ణాంజలి గారికి, పెద్దలు సుబ్రహ్మణ్యం గారికి, వేదిక మీద ఉన్న ఇతర పెద్దలకి, ఇక్కడ ఇచ్చేసిన పెద్దలకి, మరీ ముఖ్యంగా ఈరోజు నాకు అత్యంత ఆత్మీయులు, సోదరులు. ఎందుకంటే 2014 ఎన్నికల సమయంలో నేను పార్లమెంట్కి పోటీ చేస్తున్నప్పుడు అప్పుడు నెహ్రూ గారు గోపి గారికి ఫోన్ చేసి, ఈ విధంగా అవినాష్ పార్లమెంట్కి పోటీ చేస్తున్నారు కదా, పార్లమెంట్కి పోటీ చేస్తున్నప్పుడు ఏదైతే పార్లమెంట్కి సంబంధించి, ఎందుకంటే తను ఇప్పుడు దాకా విద్యార్థి రాజకీయాల్లో లేదా అప్పుడే సమైక్యాంధ్ర రాజకీయాల్లో ఉన్నారు, పార్లమెంట్కి పోటీ చేస్తున్నారు కాబట్టి విజయవాడ లేదా చుట్టుపక్కల ప్రాంతాల మేర మంచి అవగాహన, తనకి సాయం అందించే విధంగా ఒక మంచి నీకు తెలిసిన వాళ్ళు ఒకరిని అవినాష్తో పాటు కొంచెం తనకి హెల్ప్ చేసే విధంగా ఒకరిని పెట్టు అంటే, ఆ రోజు నగేష్ అన్నే నాకు దాదాపుగా ఆ నెల 2 నెలలు నగేష్ అనే నాకు అన్ని విధాలుగా నాకు సహకరించి స్పీచ్ గానే ఉంది, లేకపోతే ఆ పార్లమెంట్ నియోజకవర్గంలో ఏ సమస్యలు అయితే ఉన్నాయో ఆ సమస్య మీద మాట్లాడే విధానం కానివ్వండి, లేకపోతే ఎన్నికల ప్రణాళిక కానివ్వండి తెలుసు. ఎందుకంటే ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ ఏమీ లేదు, కానీ పోటీ చేయాలని చెప్పిన ఉద్దేశంలో మేము ముందుకెళ్తున్నాం. కానీ ఓడిపోతాం అని చెప్పని నాకు తెలుసు, ఆయనకి తెలుసు. కానీ ఏనాడు కూడా డిస్కరేజ్ చేయకుండా, లేదా ఏనాడు కూడా అశ్రద్ధ కాకుండా, తమ్ముడు నువ్వు పోటీ చేస్తున్నావు కాబట్టి మనం ఈ విధంగా చేయాలి అని చెప్పని ప్రతినిత్యం గారా అండగా ఉంటూ సహకరిస్తూ 2 నెలలుగా తన అన్ని విధాలుగా నాకు సహకరించిన నా సోదరుడు ఆత్మీయుడు నగేష్ గారికి అభినందనలు, ధన్యవాదాలు తెలుపుతూ నా పెద్దలందరికీ నమస్కారం. అలాగే సభకు ఇచ్చేసిన అందరికీ నమస్కారం. నేను నగేష్ అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు అందరికన్నా బహుశా నగేష్ తోటి నాకు సన్నిహిత సంబంధం చాలా ఎక్కువ. ఎందుకంటే దాదాపు 2 దశాబ్దాల పాటు నగేష్ నాతో కలిసి పనిచేశాడు. 19 అంటే విజయవాడకి నాకు కొంత అనుభవం ఉంది. మామూలుగా 1985లో నేను ఈనాడులో ఇక్కడ సబ్ ఎడిటర్గా చేరాను. అప్పటి నుంచి ఈనాడు నుంచి నేను బయటకు వచ్చేటప్పటికే డెప్యూటీ న్యూస్ ఎడిటర్గా బయటకు వచ్చాను. 35 సంవత్సరాల జర్నలిజంలో నాకు 20 సంవత్సరాల పరిచయం నగేష్. రాబోయే వేసవి కాలం దృష్టిలో పెట్టుకుని నగర ప్రజలకు మంచినీటి కొరత లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని వైఎస్ఆర్సీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. ఆదివారం స్థానిక 17వ డివిజన్లో పర్యటించిన అవినాష్ 13 లక్షల రూపాయల నిధులతో ఏర్పాటు చేసిన 50 మంచినీటి కుళాయిలను ప్రారంభించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ, గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడి ప్రజలు కార్పొరేటర్గా వైఎస్ఆర్సీపీని గెలిపించారని, కక్షగట్టి అభివృద్ధి గురించి అసలు పట్టించుకోలేదు అని, ఇక్కడి కార్పొరేటర్లు కౌన్సిల్లో ఎంత పోరాటం చేసినా, ప్రజలు ఎంత మొరపెట్టుకున్నా సరే మంచినీటి సమస్య గురించి నిర్లక్ష్యంగా వదిలేశారు తప్ప పరిష్కరించలేదు అని విమర్శించారు. కానీ నేడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వగానే ఇటీవల నా డివిజన్ పర్యటనల సందర్భంగా ప్రజలు మంచినీటి సమస్య గురించి నా దృష్టికి తీసుకురాగా తక్షణమే సంబంధిత అధికారులతో మాట్లాడి నిధులు మంజూరు చేపించి 2 నెలల క్రితం శంకుస్థాపన చేయడమే కాకుండా స్థానిక నాయకుల చొరవతో తొందరగా పనులు పూర్తి చేసి ఈరోజు ప్రారంభించడం జరిగిందని, మా ప్రభుత్వ పనితీరుకి ఇదే నిదర్శనమని అన్నారు. ఏదైతే వాటర్ ట్యాప్స్ కోసం నీటి సరఫరా, ఇంటింటికి మంచినీటి సరఫరా 2 నెలల క్రితం మా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి తంగిరాల రామరెడ్డి గారు కానివ్వండి, మా స్థానిక నాయకులు అందరూ గారు శంకుస్థాపన చేసి కేవలం 2 నెలల్లో ఈరోజు ఈ ప్రాంతంలో, కట్ట ప్రాంతంలో గతంలో ఎన్నోసార్లు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో కానివ్వండి, అంతకుముందు కానివ్వండి, ఎన్నోసార్లు అర్జీలు పెట్టుకున్నా, వినతులు పెట్టుకున్నా, గత 5 సంవత్సరాలు స్థానికంగా మా పార్టీ కార్పొరేటర్ ఉన్న ఎన్నో పోరాటాలు మున్సిపల్
కార్యాలయంలో చేసినా పట్టించుకోలేదు గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. ఈరోజు ఏ నమ్మకంతో అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం మా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారో ఇక్కడ ఉన్న స్థానిక ప్రజానికానికి మా పార్టీ మీద ఉన్న నమ్మకంతో స్థానికంగా డివిజన్ అధ్యక్షులు వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి తంగిరాల రామరెడ్డి గారు ఒక ఆధ్వర్యంలో ఒక సహకారంతో దాదాపుగా 13 లక్షలు నీటి సరఫరాకి సంబంధించి ఈరోజు గత 2 నెలల క్రితం మేము శంకుస్థాపన చేస్తాం. ఈరోజు దాదాపుగా 50 ట్యాపులు ఈరోజు మంచినీటి సరఫరా ఏర్పాటు చేసుకోవడం కోసం 50 ట్యాపులు ఈరోజు ప్రారంభించడం జరిగిందని చెప్పి సందర్భంగా చెప్తున్నాం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్న జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం అన్న ఈరోజు పేద ప్రజల పార్టీ. ఈరోజు ప్రజానికం కోసం, ప్రజానికం ఒక సంక్షేమం కోసం, వాళ్ళ ఒక అభివృద్ధి కోసం నిరంతరం ఏదైనా పార్టీ ఆలోచిస్తుందంటే అది కేవలం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పని మేము గుండెల మీద చేసుకుని చెప్పడానికి ఈరోజు నిదర్శనం ఈరోజు ఈ కార్యక్రమం చెప్పి సందర్భంగా చెప్పుతున్నాం. మంచినీటికి ఇబ్బందులు పడుతున్నారు. కానీ కృష్ణానదిలో గర్భంలో ఉన్నటువంటి ఈ తారక రామారావుకి నీరు కృష్ణానది పక్కనున్నా కూడా తాగడానికి నీళ్లు రాక గతంలో ఈ ఏరియాలో ఉన్నటువంటి శాసనసభ్యులు మా కార్పొరేటర్ గెలిచినా కూడా వైఎస్ఆర్ పార్టీ వీళ్ళకి ఎక్కడైతే పేరు వస్తుందని గద్దె రామారావు గారు ఈ ఏరియాకు మంచినీటి చేయకుండా చేసిన ఘనత గద్దె రామారావు గారిది. అలానే ఈ తారక రామానగరు రాణిగారి తోట ప్రజల మీద ఎంత అక్కస్తంటే గద్దె రామారావు గారికి ఈ ఏరియాలో పన్నులు మారకుండా, పన్నులు వేయకుండా బజార్ జోన్ అని పెట్టి గద్దె రామారావు వీళ్ళందరినీ కూడా మళ్ళీ కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా అయితే తీసేయాలనే ఉద్దేశంతో ఇవాటికి కూడా రాణిగారి తోట తారక రామారావుకు పన్నులు వేయకుండా చేసిన ఘనత ఎవరిదని ఉందంటే అది గద్దె రామారావు. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఏర్పాటుకు నోటిఫికేషన్ జారీ చేసిన సీఎంకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు హ్యూమన్ రైట్స్ కన్సర్వేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షులు ఎస్వి రమణయ్య వెల్లడించారు. మానవ హక్కుల పరిరక్షణ సంస్థ ఏర్పాటు చేసి ప్రజా సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినట్లు పేర్కొన్నారు. సంస్థ బలోపేతంలో భాగంగా నూతన సభ్యులు ఎన్నిక ప్రక్రియను నిర్వహించినట్లు తెలియజేశారు. మానవ హక్కుల పరిరక్షణ సంస్థ, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఫర్ ఉమెన్తో టైఅప్ అయి ప్రభుత్వ ఆర్డర్ల ప్రకారం నడుస్తున్న ఏకైక సంస్థ అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మాలో ఎక్కడ కూడా ఎప్పుడు ఎలాంటి విషయాల్లోనూ ప్రభుత్వానికి వ్యతిరేకమైన విధానాలు ఉండవు. మొహమ్మద్ ఇమ్రాన్ హక్ అండి. నేను దీనికి ఈ సంస్థకి చైర్మన్ని. సో ఈ కార్యక్రమాన్ని మేము విజయవాడలో కూడా కృష్ణా జిల్లాలో మొత్తానికి దీన్ని విస్తరిద్దామని చెప్పి ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతున్నా కానీ మేము వాడి దాకా చేరుదామని చెప్పి ఓన్లీ ఆంధ్రప్రదేశ్ మొత్తమే కాకుండా కర్ణాటక, తమిళనాడు ఆరు తెలంగాణలో కూడా ఉంది. కాబట్టి ఇది చాలా స్ట్రాంగ్ సంస్థ కాబట్టి దీన్ని మేము సహకరిస్తున్నాం. దీనికి మేము అందరి సహకారం కూడా కావాలి. ఈ హ్యూమన్ రైట్స్ అనేటువంటిది ప్రతి చోట చాలా ఇదిగా జరుగుతున్నాయి. పరిటాల రవి 16వ వర్ధంతి కార్యక్రమం మాజీ ఎమ్మెల్యే బోండావుమ నివాసం వద్ద బోండావుమ తనయుడు బోండా రవితేజ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా బోండా రవితేజ మాట్లాడుతూ పరిటాల రవి బడుగు బలహీన వర్గాల వారికి అండగాను స్ఫూర్తిగా నిలిచే వ్యక్తి అని, సొంత నిధులతో ఎంతో మంది పేద ప్రజలకు పెళ్లిళ్లు చేశారని, ఆయన చేసిన సేవలు ఎప్పుడు మర్చిపోలేమని ఆయన తెలియజేశారు. అనంతరం ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నవనీతం సాంబశివరావు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ నాయకులు పాల్గొన్నారు. రోజు మనందరి ప్రీతం నాయకులు శ్రీ పరిటాల రవీంద్ర గారి 16వ వర్ధంతి సందర్భంగా విజయవాడ పాలిట్ బ్యూరో సభ్యులు, సెంట్రల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బోండా ఉమామహేశ్వరరావు గారి నివాసం వద్ద ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆయన బతుకున్నంత కాలం కూడా ప్రజలకి, బడుగు బలహీన వర్గాలందరికీ కూడా ఒక అండగా, ఒక స్ఫూర్తిగా నిలిచిన వ్యక్తి. అంతేకాకుండా ఎంతోమంది పేద ప్రజలకి ఆయన సొంత నిధులతో వివాహం పెళ్లిళ్ళు చేయటం, అంతేకాకుండా ఎక్కడైనా సరే అరాచకాలు ఉన్నా కూడా ఆయన తక్షణమే అక్కడ ఉండి దానికి పరిష్కరించి అందరికీ కూడా నేను ఉన్నాను అనే ఒక అండగా ఉన్న వ్యక్తి మా పరిటాల రవి గారు. ఆయన చేసిన సేవలు మనం ఎప్పుడు కూడా మర్చిపోలేనటువంటివి. అదే సందర్భంగా ఈరోజు ఆయన
వర్ధన్ సందర్భంగా ఆయన ఒకసారి గుర్తు చేసుకుంటూ ఆయనకి నివాళులు అర్పిస్తూ జరుగుతుంది. సమాజ స్థాపన కోసం బడుగు బలహీన వర్గాల కోసం కృషి చేసినటువంటి చివరి వరకు అమరులైనటువంటి కుటుంబం పరిటాల కుటుంబం. పరిటాల శ్రీరాములు గారు ఆ రోజు వేలాది ఎకరాల భూమిని పేదలకు పంచి భూస్వాముల చేతిలో హతమైనటువంటి నేపథ్యంలో ఆయన వారసత్వాన్ని పుణుకుపుచ్చుకున్నటువంటి మాజీ మంత్రివర్యులు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకులైనటువంటి పరిటాల రవి గారు అనేక సందర్భాల్లో భూస్వాములు దాడులు చేస్తుంటే దాన్ని ప్రతిఘటించినటువంటి ప్రజానేత ప్రజానాయకుడు. పరిటాల రవి గారి పేరు చెప్తే రాయలసీమలోనే కాదు ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా బడుగు బలహీన పేద వర్గాలు ఆరాధ దైవంగా అతన్ని పూజిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూసాం. మాజీ మంత్రివర్యులు పరిటాల రవీంద్ర గారి వర్ధంతి సందర్భంగా విజయవాడ మాజీ శాసనసభ్యులు పాలిట్ బ్యూరో సభ్యులు పెద్దలు మా అన్నగారు అయినటువంటి బోండా ఉమేశ్వర గారి ఆదేశాల మేరకు ఈ రోజున కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం చేయడం మాకు బాధ అయినా సరే మరి ఎన్నో ఏళ్ళ నుండి కూడా పార్టీ నిర్మాణం కోసం కృషి చేసినటువంటి మహానుభావుల్ని గుర్తుంచుకునే విధంగా ఈ రోజున ఈ కార్యక్రమం వారి కుమారులు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. దానికి తెలుగుదేశం పార్టీ సెంట్రల్ అందం కూడా ఘన నివాళులు అర్పిస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈరోజు పరిటాల రవి గారి 16వ వర్ధంతిని పురస్కరించుకొని మాజీ శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వర గారి ఆజ్ఞానుసారం వారి గృహం దగ్గర యువ నాయకులు రవితేజ గారి ఆధ్వర్యంలో ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది. ఆ రోజు ఫ్యాక్షన్ పడగలిప్పి అనంతపురం కరువు కాటకాలతో అలమటించిపోతున్నటువంటి తరుణంలో ఇష్టారాజ్యంగా ఫ్యాక్షనిజం పెట్టలేకపోతున్నటువంటి తరుణంలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆ ప్రాంత ప్రజల కోసం పోరాడేటువంటి ధీరోదాతుడు తెలుగుదేశం పార్టీ నాయకులు పరిటాల రవి గారిని స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని సందర్భంగా తెలియజేస్తూ వారి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తున్నాం. జోహార్ పరిటాల రవి గారు. మా నాయకుడు టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు మరియు ఎక్స్ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు గారి పిలుపు మేరకు ఇవాళ మాజీ మంత్రివర్యులు అయినటువంటి పరిటాల రవీంద్ర గారి వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించడం జరిగింది. ఇవాళ ఆయన గుర్తు చేసుకోవడం చాలా ఎందుకనంటే తెలుగుదేశం పార్టీకి ఆయన ఎంతో కృషి చేశారు. అదేవిధంగా పేద బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అండగా ఉండి ఆనాడు తెలుగుదేశం పార్టీ తరపున ఆయన కృషి చేశారు. కొద్ది సంవత్సరాల క్రితం నూతనంగా ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్లుగా నియమించబడిన వారి సమస్యలు పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఎల్పీజీ కంపెనీ ఉన్నతాధికారులను నవభారత్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ చంద్రశేఖర్ కోరారు. నగరంలోని గాంధీనగర్లోని ఓ హోటల్లో జరిగిన అసోసియేషన్ సభ్యుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2013 సంవత్సరం నుంచి సుమారు 10,000 మంది ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్లను సంబంధిత ఆయిల్ కంపెనీలు నియమించడం జరిగిందన్నారు. ఏ ఉద్దేశంతో అయితే ఎల్పీజీ ఏజెన్సీలను నియమించారో ఆ ఆశయం నెరవేరలేదు అని స్పష్టం చేశారు. కోటి రూపాయలకు పైగా పెట్టుబడి పెట్టి ఏజెన్సీలను ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూటర్లకు న్యాయం జరగడం లేదన్నారు. అంతేకాకుండా నెలకు ₹1,00,000 పైగా నిర్వహణ వ్యయాన్ని భరిస్తున్నారని తెలిపారు. చివరకు నూతన ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్లు ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సంఘ సభ్యుల సమస్యలను కేంద్ర ప్రభుత్వం ఆయిల్ కంపెనీల యాజమాన్యాల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించడానికి కృషి చేస్తున్నామన్నారు. నా పేరు చంద్రశేఖరరావు అండి. విజయనగరం డిస్ట్రిక్ట్ శ్రీ పైడిమామ ఇండియన్ గ్రామీణ వితరక్ పేరుతో ఇండియన్ ఏజెన్సీ నడుపుతున్నాను. ఇప్పుడు మేము నవభారత్ ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా కొన్ని విషయాలు పత్రికా సోదరులకు షేర్ చేసుకోవాలనుకుంటున్నాం. మన దేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, అంతకుముందు వచ్చిన ప్రభుత్వం కూడా అంతకుముందు నుంచి 2013 నుంచి కొన్ని వేల కొత్త డిస్ట్రిబ్యూటర్స్ని, కొన్ని వేల ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్స్ని అపాయింట్ చేయడం జరిగింది. ఆ డిస్ట్రిబ్యూటర్షిప్స్ అన్నీ కూడా ప్రజలకి సరైన సర్వీస్ ఇవ్వడం కోసం ప్రతి మండలంలో ఒక కొత్త డిస్ట్రిబ్యూటర్ని అపాయింట్ చేస్తూ త్వరితగతిన సర్వీసులు ఇవ్వడానికి కోసం అని చెప్పి ప్రతిపాదించి వాళ్ళు డిస్ట్రిబ్యూటర్స్ని అపాయింట్ చేశారు.
నవభారత్ ఎల్పిజి అసోసియేషన్ మీటింగ్ విజయవాడలో ఏర్పాటు చేసుకొని కొత్త డిస్ట్రిబ్యూటర్లకి ఉన్న సమస్యలని తెలుసుకొని మరి అసోసియేషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి అధికారులకు విన్నవించాలన్న ముఖ్య ఉద్దేశంతో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మీనారాయణ, చిత్తూరు. ఇక్కడ నవభారత్ ఎల్పిజి డిస్ట్రిబ్యూటర్షిప్ తరపున అందరం సమావేశమయ్యాం. ఈ సమావేశానికి వివిధ రాష్ట్రాల నుంచి ప్రతినిధులు కూడా హాజరవ్వడం హర్షించదగ్గ పరిణామం. ఇది మేము ఒక గొప్ప ముందడుగుగా భావిస్తున్నాం. ప్రతి ఒక్క నాన్ వైబుల్ డిస్ట్రిబ్యూటర్ మొత్తం ఆల్ ఇండియా నుంచి ఈరోజు ఈ సమావేశానికి రావడం మాకు గొప్ప విజయంగా భావిస్తున్నాం. ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఒక జీవో ఇచ్చిందో ఆ జీవో అమలు కాకుండా ఇంతమంది టోటల్ ఇండియా నుంచి చాలా కొత్త డిస్ట్రిబ్యూటర్స్ అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇబ్బందులన్నీ మేము పరిష్కరించుకోవాలి. అది న్యాయపరంగా ధర్మపరంగా వాళ్ళతో ఎలా చర్చించాలి అని మేము ప్రతినిధులందరూ ఏకంగా అయి ఒక రూట్ మ్యాప్ అనేది ఒకటి వేసుకున్నాం. దాని ప్రకారం మేము ముందుకెళ్ళి అందరి సమస్యల్ని రాబోయే 2 నెలల్లో పూర్తిగా కంప్లీట్ చేస్తామని తెలియజేస్తున్నాం. వైఎస్ఆర్సీపీ విజయవాడ అర్బన్ అధ్యక్షులు బొప్పన బావకుమార్ జన్మదిన వేడుకలు నగరంలో ఘనంగా జరిగాయి. పటమటలోని నగర కార్యాలయంలో అలాగే ఆయన నివాసంలో కుటుంబ సభ్యులు, బంధువులు, పార్టీ కార్యకర్తల సమక్షంలో పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ కేక్ను బొప్పన బావకుమార్ కట్ చేసి పార్టీ శ్రేణులకు, కార్యకర్తలకు తినిపించారు. అనంతరం కార్యకర్తలు మాట్లాడుతూ విజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైసీపీ బలోపేతం చేసేందుకు ఎంతో కృషి చేశారని కొనియాడారు. 2014 ఎన్నికలలో పోటీ చేసి ఓడినప్పటికీ ప్రజలకు ఎప్పుడూ అండగా ఉంటారని చెప్పారు. ఆయన మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. అట్లాగే బీసీ విభాగం కానీ మొత్తం అందరూ వచ్చి, అట్లాగే పనమట ప్రాంతంలో ఉన్న ఎక్కువ మంది నాయకులు కూడా వచ్చి అభినందనలు తెలియజేసినందుకు వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంగా ఇట్లాగే మేము బతికున్నంత కాలం నడుపుతామని తెలియజేస్తున్నాను. ఈరోజు విజయవాడ సిటీ ప్రెసిడెంట్ గారు, వైఎస్ఆర్ పార్టీ ప్రెసిడెంట్ గారు మా బావకుమార్ గారు 10 సంవత్సరాలుగా ఈ పార్టీకి చేస్తున్న సేవకి మెచ్చుకుని మేము ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఇక్కడికి వచ్చి ఆయన ఆశీర్వదించడానికి, ఆయనకి ఉన్నత పదవులు రావాలని, అట్లాగే ఆయురారోగ్యాలతో ఉండాలని, సకల ఆనందాలతో ఆయన మా అందరినీ కూడా అభివృద్ధి బాటలో నడిపి ఈ విజయవాడ సిటీలో ఉన్న 3 నియోజకవర్గాలను కూడా వైఎస్ఆర్ పార్టీకి అప్పచెప్తారని, ఆయన కూడా ఉన్నత పదవులో ఉంటారని, మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదిస్తారని చెప్పి కోరుకుంటూ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు బొప్పన బావకుమార్ గారి 58వ జన్మదినోత్సవ వేడుకలు ఈరోజు వైఎస్ఆర్ 58వ జన్మదినోత్సవ వేడుకలు కోలాహలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానుల మధ్య జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. ఆయన మొట్టమొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ స్థాపించిన దగ్గర నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఉండి జగన్మోహన్ రెడ్డి గారిని కావాలి జగన్, రావాలి జగన్ అనే కార్యక్రమంలో విస్తృతంగా పాల్గొని ఎమ్మెల్యేగా పోటీ చేసి కూడా కొద్ది ఓట్లతో ఓడిపోయి అయినా సరే ఓటమికి జరగకుండా పార్టీకి పనిచేసిన గొప్ప నాయకుడు బొప్పన బావకుమార్ గారు. విజయవాడ నగర సిటీ అధ్యక్షులు బొప్పన బావకుమార్ గారు పుట్టినరోజు సందర్భంగా పటమట ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా వారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా ఏర్పాటు చేయడం జరిగినది. ముఖ్య అతిథిగా శ్రీ బొప్పన బావకుమార్ గారు వచ్చేసి ఈ కేక్ను కట్ చేశారు. ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ తీరును ఖండిస్తూ వైసీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో రావులపాడు రింగ్ వద్ద నిమ్మగడ్డ రమేష్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కు ప్రజల ప్రాణాలంటే లెక్కలేదా అని ప్రశ్నించారు. చంద్రబాబు చేతిలో కీలుబొమ్మగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రెస్ మీట్ లో అద్దం ముందు ఉండి మాట్లాడిన మీకు ప్రజల ప్రాణాలంటే ఎందుకంత చులకన అని ప్రశ్నించారు. కరోనా టైంలో ఫ్రంట్ వారియర్స్ గా ఉన్న ఉద్యోగులకు వ్యాక్సిన్ తప్పనిసరి అని కేంద్రం చెప్పినా పెడచెవిన పెట్టి ఎలక్షన్ పెట్టడం ఎందుకని అన్నారు. నిమ్మగడ్డ రమేష్ తన పద్ధతి మార్చుకోవాలని, లేని పక్షంలో ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. చంద్రబాబు నాయుడు వ్యవస్థల్ని, ఆయన సామాజిక వర్గంలో ఉన్నటువంటి అధికారుల్ని అడ్డంగా పెట్టుకొని ఈరోజు రాష్ట్రంలో ఎన్నికలు పెట్టాలనే ఒక ఉద్దేశంతో కుట్రపూరితంగా, అంటే
ఉద్యోగులన్నా కానివ్వండి, ప్రజలన్నా కానివ్వండి, వీళ్ళకి ఎంత చులకనంటే నిమ్మగడ్డ రమేష్ గారిని మేము ఒకటే అడుగుతా ఉన్నాం. ప్రజల ప్రాణాలు మీకు ముఖ్యం కాదా అని అడుగుతా ఉన్నాం. ఉద్యోగుల ప్రాణాలు మీకు ముఖ్యం కాదా అని అడుగుతా ఉన్నాం. మేము ఒకటే చెప్తాం, మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు చేతిలో కీలుబొమ్మలాగా ఆడుకుంటున్న నిమ్మగడ్డ రమేష్ గారు, మీ ప్రాణాలు మాత్రమే ముఖ్యమా? మీరు మాత్రం పెద్ద అద్దం పెట్టుకొని ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు. మరి ప్రజలతో, ప్రజల ప్రాణాలతో, ఉద్యోగుల ప్రాణాలతో ఆడుకుంటా ఉన్నారు మీరు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సీనియర్ జర్నలిస్ట్ నగేష్ బూర్తి రచించిన ఒక జర్నలిస్ట్ ప్రయాణం పుస్తకాన్ని ఆవిష్కరించిన హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత. జర్నలిస్ట్ నగేష్ బూర్తి తన 25 ఏళ్ల అనుభవాన్ని పుస్తక రూపంలో రాయడం సంతోషకరం. తారక రామనగర్లో మంచినీటి పైప్ లైన్ పనులను శంకుస్థాపన చేసిన వైఎస్ఆర్సీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్. తూర్పు నియోజకవర్గం అభివృద్ధి పదంలో దూసుకుపోతుందని వెల్లడి. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన వైసీపీ మహిళలు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడరాదని ఆగ్రహం వ్యక్తం. ఇవి బులెటిన్ విశేషాలు. మరొక బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.